చంద్రబాబు కుట్ర వల్ల ఇంటి వద్దకు వచ్చే పెన్షన్ కోల్పోయిన అవ్వాతాతలు దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఏమో సార్ ఈసారి అయితే చెప్పారు కదా, ఈసారి అయితే ఆయనకు ఓట్లు కూడా వేయరు. ఇదే చెప్పి ఇంటింటికి వాలంటరీ వచ్చేస్తున్నారు కదా, అవి రాకుండా చేసిన సంగతి వాళ్ళు తెలుసుకుంటే ఆయనకే ఓటేరు. ఆయనకే ఇది, మాకేం ఉండదు, ఏముంది కదా. వాలంటీర్లు వచ్చి ఇస్తామన్నా కూడా ఆయన వద్దన్నారు. మళ్ళీ కూడా ఏరియాలో డబ్బులు ఇస్తామని చెప్పారు, వాలంటీర్స్కి పంచమని చెప్తే వద్దని చెప్పాడు ఆయన. రేపు కూడా ఆయనకే ఇది తెలుసుకుంటే నిజం ఆఫీస్ సంగతి వాళ్ళకే తెలుసుద్ది. ఆఫీస్ చుట్టూ జరగాలి కదా, అందుకు వాళ్ళకే తెలిసిద్ది. వేస్తారా ఏమా, మేము ఎవరికి వేస్తే బాగుంటుంది అనేది వీళ్ళకి అవతాతలే తెలుసుకుంటారు. ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ కాదు. వాళ్ళకి వృద్ధులు అందరికీ ఇయర్స్ నుంచి ఇస్తున్నారు కదా, ఇంటికి వచ్చి ఇస్తున్నారు వాలంటీర్స్. ఇలా చేస్తే ఏముంటుందంటే దీని గురించి కాదుగా, ఆయన ఏది చేశాను నేను వాళ్ళు రాకుండా చేస్తే వాళ్ళకే ఎఫెక్ట్, మాకేం లేదు, ఈయనకేమీ ఎఫెక్ట్ లేదు, వాళ్ళకే ఎఫెక్ట్. అది తెలుసుకోకుండా వాళ్ళు చేస్తున్నారు. నిమ్మగడ్డ రమేష్తో కలిసి చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ కూడా కోర్టు సాయంతో కోర్టులో వాలంటీర్పై కేసు వేశారు పెన్షన్ ఇవ్వడానికి. కేసు వేస్తే మాత్రం ఏమవుతుంది సార్, మళ్ళీ గెలుస్తాడు, మళ్ళీ ఇస్తాడు, మళ్ళీ ఇంటికి వచ్చి ఇస్తారు. వాలంటీర్స్ ఉండటం కష్టం, 120 సీట్లు రావటం గ్యారంటీ. అది 55 నెలల తర్వాత మళ్ళీ గ్రామ పంచాయతీల వద్దకు నిలబడే దుస్థితి ఎందుకు వచ్చిందంటారు? డిస్ట్రిక్ట్ ఎందుకు వచ్చిందంటే ఈయన వల్లే సార్. అందరు రేపు వేస్తారు కదా, మాకు ఓట్లు గ్రామాల్లో కానీ ప్రతి ఒక్కరికి తెలిసిద్ది. ఇప్పుడు పొలం పనికి వెళ్తారు, వచ్చే వాళ్ళు ఏమి వచ్చి తీసుకోలేరు కదా, ఉదయాన్నే వచ్చి లేపిస్తున్నారు కదా, మరి వాళ్ళందరూ ఎందుకు వేస్తారు? ఇప్పుడు ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా ఇప్పుడు 45 సంవత్సరాలకు డబ్బులు వేస్తున్నారు. అవన్నీ వచ్చాయని ఎవరు పోతాయి అనుకుంటే వాళ్ళే వేస్తారు సార్. మాకు వెళ్ళే అవసరం కూడా లేదు. ఎక్కడ పెట్టినా కూడా మీటింగ్లు పెట్టినా కుప్పలు తెప్పలు వస్తున్నారు, జనం చూస్తున్నారుగా, వాళ్ళు వచ్చిన కుర్చీలు పెట్టుకొని పోవడం, ఇంకేముంది. మాకైతే ఏం లేదు, బాధ ఏం లేదు. 120 సీట్లు పైనే వస్తాయి సార్, కన్ఫామ్. అవతాతలు గ్రామ పంచాయతీల వద్దకు వెళ్ళి తీసుకోవడం మరి ఇబ్బంది కలుగుతుంది కదా. ఈ ఇబ్బంది కలిగితే ఇప్పుడే 1 మంత్ 2 మంతే కదా, ఎట్టోకటి చేస్తారు. తర్వాత ఎందుకని అంటారు? పేద ప్రజలపై చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు అంటే ఆయన పేద ప్రజల మీద కాదు, వీళ్ళ మీద ఏదైనా చేస్తే ఈయన ఇలా చేశారు, డబ్బులు ఇవ్వకుండా చేశారు, అందుకని వాళ్ళకి ఏదో సానుభూతి చూపిద్దాం అన్నట్టుగా చేస్తున్నాడు. అంతేగాని ఆ ఎఫెక్ట్ వాళ్ళ మీదనే పడుతుంది, మా మీద కాదు పడింది, వాళ్ళ మీదనే పడుతుంది. అది చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇస్తున్నారు, పేదవాళ్ళను ధనికులు చేస్తామంటూ. మరి వాళ్ళు ఏమివ్వరండి. ఇప్పుడు ఈసారి రైతు భరోసా వీళ్ళు ఆయన ఇచ్చింది కదా, రుణమాఫీ చేస్తాన్నాడు, ఇచ్చాడా? మరి డాక్టర్ రుణమాఫీ చేస్తున్నాడు, చేశాడా? మాకు కూడా తెలుసు కదా ఆ విషయం. డాక్టర్లకి ఏం చేశాడు? పసుపు కుంకాలని 10,000 ఇచ్చాడు, అంతేగాని ఏం చేశాడు? దానివల్ల ఓట్లు వస్తాయని చేశాడు, అదేం కాలేదు, తెప్పి కొట్టింది ఆయనకి. మాకేసారుగా బాగానే. మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, వాలంటీర్ వ్యవస్థను వ్యతిరేకిస్తున్నారు. ఆయన ఏముందండి, ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఈయన ఏముందంటే ఇంటి వరకు వెళ్ళి సామరస్యంగా అన్నీ ఇద్దామని చేస్తున్నాడు. ఆయన ఏదో చేసినట్టుగా ఏంది చెత్త కొట్టేసి ఆయన ఏదో చెయ్యాలని చేస్తున్నారు, అంతే. వాళ్ళు ఏం కాదండి. ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఇంత మంచి చేస్తుంటే ఎందుకని చంద్రబాబు నాయుడు గారు అడ్డుకుంటున్నారు? చేస్తున్నారంటే వ్యతిరేక పార్టీ కదండి, దాని గురించి ఏదైనా కామెంట్స్ చేస్తారు. చేసిన దానివల్ల ఏం కాదు. రేపు చూస్తారుగా మీరు ఎన్నికల్లో 120 పైనే వస్తాయి.